బ్యాంక్ అకౌంట్లో పొరపాటుగా 100,000 పడితేనే సంబరపడిపోతాం. అలాంటిది ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ సొమ్ములు పడ్డాయంటే ఎవరైనా నమ్ముతారా? వీడెవడో పిచ్చోడిలా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ అతను మాత్రం అందరినీ పిచ్చోళ్లను చేశాడు. ఎంతలా అంటే ఆ డబ్బులు తీసుకోవడానికి గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలంటే ఇచ్చేంతలా. మరి అంతలా జనాల్ని నమ్మించడానికి అతను ఏం చేశాడు? 7 లక్షల కోట్లు తన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని చూపించేందుకు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాడు. అమ్మా నాన్నల ఆస్తులు వస్తాయని చెప్పి అప్పులు చేసిన వాళ్లను చూసాం. భార్య తరపు ఆస్తి కలిసొస్తుందని అబద్ధాలు చెప్పి అయిన వాళ్ళందరినీ మోసం చేసిన వాళ్ల గురించి విన్నాం. కానీ ఏకంగా కేంద్ర రిజర్వ్ బ్యాంకు పేరు చెప్పి కోట్లాది రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. జాతీయ బ్యాంకు పేరు చెప్పి ఇష్టారీతిన దోచుకున్నాడు. దేశం అప్పు తీర్చేయాలా? చెప్పండి, తీర్చేస్తాను. ఇది ఓ విజయవంతమైన సినిమాలోని ఫేమస్ డైలాగ్. అంటే అతని వద్ద అంత డబ్బులు ఉన్నాయని అర్థం. అదే మాదిరిగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఓ రాష్ట్ర బడ్జెట్ కు 2-3 సొమ్ములు తన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని మోసానికి పాల్పడ్డాడు. అందుకు ఏకంగా రిజర్వ్ బ్యాంకు ష్యూరిటీగా ఇచ్చిన పత్రాలు చూపించాడు. విదేశాల నుంచి తన ఖాతాలో డబ్బులు జమైనట్లు అన్ని ఆధారాలు సృష్టించాడు. మరి అన్ని లక్షల కోట్లు బ్యాంకు ఖాతాలో ఉంటే అప్పు చేయాల్సిన అవసరం ఏముందని అంటారా? అక్కడే చిన్న మెలిక పెట్టాడు. అదేంటో ఓసారి చూద్దామా? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం ఒంటెమిత్తికు చెందిన వైసీపీ నాయకుడు ఆనందప్పగారి ఎర్రిస్వామి మోసాలు చేయడంలో దిట్ట. తనకు విదేశాల నుంచి లక్షల కోట్ల రూపాయలు డబ్బు వచ్చిందని, సుమారు 7 లక్షల కోట్లు తన ఖాతాలో పడ్డాయని పత్రాలు సృష్టించాడు. ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆ డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించాడు. స్థానిక యూనియన్ బ్యాంకులోనే ఆ డబ్బులు ఉన్నాయని, వాటిని తీసుకోవాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని స్థానికంగా అందరినీ నమ్మించాడు. అంత డబ్బులు నా దగ్గర లేకపోవడం వల్ల బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకోలేకపోతున్నానని చెప్పేవాడు. ఆ డబ్బులు బయటకు రాగానే అందరికీ అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని చెప్పి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద 5-10 లక్షల వరకు అప్పులు చేశాడు. ఢిల్లీ, హైదరాబాద్లో తనకు తెలిసిన వారందరి నుంచి ఈ తరహాలోనే డబ్బులు వసూలు చేశాడు. ఒంటిమిత్తి ఎర్రిస్వామి బ్యాంక్కి సంబంధించిన డాక్యుమెంట్స్ క్రియేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేషన్ చేశాడని, దాన్ని చూపించి ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినాడు అనేది. ఈ విధంగా చేయడం వల్ల బ్యాంకుకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో దీని మీద విచారణ చేయండి అని లక్ష్మీప్రసాద్ గారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినాము. అందులో భాగంగా ఒంటిమిత్తి ఎర్రిస్వామిని అరెస్ట్ చేసి విచారణ చేసి అతన్ని కోర్టు నందు హాజరుపరిచినాము. అతనికి 26/4/2026 వరకు రిమాండింగ్ విధించడం అయింది. తమ బ్యాంకు పేరు చెప్పి ఎర్రిస్వామి అప్పులు చేస్తున్నాడని తెలుసుకున్న యూనియన్ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఇప్పటి వరకు బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఎర్రిస్వామి చూపిస్తున్న నకిలీ పత్రాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కెరలు కొడుతున్నాయి. నకిలీ పత్రాలతో తమ బ్యాంకు ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నాడని అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎర్రిస్వామిని అరెస్టు చేసి విచారించారు. ఒంటిమిత్తికు చెందిన ఎర్రిస్వామి 7 లక్షల కోట్ల రూపాయలు తన యూనియన్ బ్యాంక్ ఖాతాలో పడినట్లుగా కొన్ని
లెటర్లు బ్రాంచ్ మేనేజర్ పేరు మీదుగా సృష్టించుకొని వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్టుని, దాని మీద ఏదో మోసపూరితమైన కుట్రకు పాల్పడవచ్చునని ఫిర్యాదు చేసినాడు. దాని మీద కళ్యాణదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎర్రిస్వామిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఎర్రిస్వామిపై గతంలోనూ అనేక కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. రౌడీషీట్ కూడా నమోదైందని తెలిపారు. ప్రజలు ఎవరూ ఇలాంటి నకిలీ పత్రాలు చూసి మోసపోవద్దని సూచించారు.